హలో హాయ్ అందరూ ఎలా ఎవరు బాగురా? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఎవరో కామెంట్లో తెలపండి. ఇప్పుడు పాలకూర తోటకూర కలిపి ఎలా చేయాలో చూపెడతా. చాలామంది ఒకటే కర్రీ వండుకుంటారు కదా, పాలకూరనైనా తోటకూరనైనా. అట్లా కాకుండా ఇవి రెండు కలిపి వండుకుంటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం మటన్ చికెన్ ఎక్కువ తినట్లేము కదా, ఆకుకూరగాయలు తింటే చాలా మంచిది. ఈ కరోనా వల్ల తినట్లేము కదా, అందుకని ఆకుకూరగాయలు కంపల్సరీ తినాలని చెప్తున్నారు. అందుకని రెండు కలిపి వండుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది, మా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ముందుగా పాలకూర తోటకూర కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టేసుకోవాలి పొయ్యి మీద, స్టవ్ వెలిగించి. అలా కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడేదాకా చూడాలి. ఇవి ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి ఉంటే కూడా అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆకుకూరలో వెల్లుల్లి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మా దగ్గర లేదు, అందుకని మేము వేయలేదు. కాకపోతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం దాని బదులు. మీరు ఎల్లిపాయలు ఉంటే వేసుకోండి. మనం ఎప్పుడు ఒకటే రకంగా వండుకుంటాం కదా, పాలకూరనైనా తోటకూరనైనా. అట్లా కాకుండా ఇట్లా రెండు కలిపి వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా కానీ మంచి టేస్ట్ వస్తుంది, మంచి వాసన కూడా వస్తుంది. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మగ్గాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఆయిల్లో పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. మనం ఆకుకూరలు వండుకుంటాం కదా, ఇలా వాటర్ ఉంటుంది కదా, అందుకని ఫస్టే నేను పసుపు కూడా వేసేసుకున్నా. ఆకుకూరలు ముందుగానే కడిగి పెట్టేసుకోవాలి కోసి, అది వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా నిండా అవుతుంది, నిండా అయినా ఏం ప్రాబ్లం లేదు. అది ఉడికిన కొద్దీ అలా వాటర్ ఉంటాయి కదా, తోటకూరలు ఎక్కువ వాటర్ ఉండవు కానీ పాలకూరలో చాలా వాటర్ ఉంటుంది. అది ఉడికిన కొద్దీ ఇక తగ్గిపోతూ ఉంటుంది లోపలికి. మనం ఇట్లా వంట చేసేటప్పుడు కట్టే స్పూన్ వాడితే మన కాలకుండా ఉంటుంది, మంచిగా కలపడం కూడా ఈజీగా వచ్చేస్తుంది. అందుకే నేను ప్రతి వంట చేసినప్పుడు కట్టే స్పూనే వాడతాను. ముందుగా నిండుగా పెట్టినాం కదా, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. తర్వాత మనం కొంచెం ఉప్పు వేసి మగ్గించుకోవాలి, మొత్తం కింది దాకా పోతుంది. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఏ కూరగాయలైనా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి, ఇంకా ఆకుకూరగాయలు అయితే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఉప్పు వేసినాం కదా, ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మూత పెడితే మొత్తం ఉడికి లోపలికి అయిపోతుంది. మనం కలుపుతూ ఉంటేనే లోపలికి అయిపోతుంది బౌల్లో. ఇట్లా వాటర్ వచ్చేస్తాయి, ఆ వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకుంటూ ఉండాలి.
మధ్యలో మధ్యలో మూత పెట్టుకొని తీసి కలుపుతూ ఉండాలి. తర్వాత ఇప్పుడు చాలా వాటర్ అవుతున్నాయి కదా, ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. మీకు ఆకుకూరలలో మొత్తం వాటర్లా ఉండకుండా ఉండాలంటే మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకోకుండా కలుపుతూ ఉంటే వాటర్ ఏం లేకుండా ఇంకిపోతాయి. అదే కొంచెమన్నా వాటర్ లాగా ఉండాలి అనుకుంటే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొందరికి ఇష్టం ఉండదు కదా ఆ వాటర్ ఎక్కువ ఉండడము, మనం మూత పెట్టుకోకపోతే సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి కొంచెం జీలకర్ర రెండు కలిపి పొడి చేసిన పొడి వేసుకుంటున్నా. ఇది వేస్తే అన్ని కూరలు టేస్ట్ వస్తాయి, చాలా టేస్ట్ ఉంటాయి. మళ్ళీ అరుగుదల కూడా మంచిగా ఉంటుంది. మనం ఈ బౌల్లో నిండుగా పెట్టినాం కదా, ఇప్పుడు ఉడికిపోయి మొత్తము లోపలికి పోయింది. ఇట్లా ఆకుకూరగాయలు మొత్తం లోపటి దాకా ఉడికిపోతాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇట్లా ఆయిల్ పైకి తేలితే మంచిగా కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పటిదాకా గ్రీన్గా ఉండే కదా, ఇప్పుడు మగ్గిపోయింది కాబట్టి ఇంత కలర్గా మంచిగా వచ్చింది.